నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. దేవదాసు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా తర్వాత పోకిరి చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో జతకట్టే అవకాశాలు ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. ఇలియానా అంటే గ్లామర్ కి కేర్ ఆఫ్ గా ఉండేది. ఒకానొక దశలో టాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ గా ఇలియానా క్రేజ్ సంపాదించింది. అయితే స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే జులాయి మూవీ తర్వాత ఈ బ్యూటీ బర్ఫీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో మంచి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లో నటించింది. బర్ఫీ సక్సెస్ తో హిందీలో అడపాదడపా అవకాశాలని ఇలియానా దక్కించుకుంది. టాలీవుడ్ దర్శక నిర్మాతలు అయితే ఆమెని పూర్తిగా పక్కన పెట్టేశారు. తెలుగులో దర్శకులు కథలు చెప్పడానికి వెళ్ళినా కూడా ఆమె భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. దీంతో ఇలియానా టాలీవుడ్ కి పూర్తిగా దూరం అయిపోయింది. అదే సమయంలో తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి బ్యూటీస్ వరుసగా అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్స్ గా ఎదిగారు. అటు హిందీలో స్టార్ హీరోయిన్ అవ్వాలనే ఆమె ఆశలు నెరవేరలేదు. సీనియర్ హీరోలైన అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్లకి జోడిగా కొన్ని సినిమాలలో నటించింది. అయితే పెద్దగా సక్సెస్లు రాలేదు. తర్వాత ఒక విదేశీయుడితో ప్రేమాయణం కారణంగా వచ్చిన అవకాశాలు దూరం చేసుకుంది. అతనితో బ్రేకప్ తర్వాత మళ్ళీ సినిమా ప్రయత్నాలు చేసిన 1-2 సినిమాలకే పరిమితమయ్యింది. తర్వాత డోలన్ అనే విదేశీయుడితో ప్రేమలో పడింది. 2023లో అతన్ని పెళ్లి చేసుకుంది. అదే ఏడాది ఆగస్టులో బిడ్డకి జన్మనిచ్చింది. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ బ్యూటీ కొడుకు ఆలనా పాలనా చూసుకోవడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తోంది. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే విషయంపై ఇలియానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. దేనికైనా టైం రావాలని, ప్రస్తుతం అయితే తన కొడుకుని చూసుకోవడానికి సమయం సరిపోతుందని తెలిపింది. కొడుకుతో ఫుల్ టైం ఉండాలని అనుకుంటున్నట్లు ఇలియానా తెలియజేసింది. తనకి బీచ్లు అంటే ఇష్టమని, అందుకే ఏ దేశం వెళ్ళినా ఖచ్చితంగా సముద్ర తీరానికి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిస్తానని తెలిపింది. ఆమె ఆలోచనల బట్టి అయితే ఇప్పట్లో ఇలియానా మళ్ళీ సినిమాల్లో నటించే అవకాశాలు లేనట్లే అని చెప్పాలి.